సందర్భంగా మనం ప్రేమ్నగర్లోని సాయిబాబా టెంపుల్లో ఉన్నాము. ఈరోజు ఇక్కడ కళ్యాణ ఉత్సవం నడుస్తుంది. ఒకసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ దత్తసాయి దేవస్థానం ప్రేమనగర్ ఖైరతాబాద్. గత 24 సంవత్సరాల నుంచి ప్రేమనగర్లో మన స్వామి సీతారామ కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం స్వామివారి దత్తసాయిబాబా వారి కార్యక్రమం జరుగుతుంటాయి. మధ్యాహ్నం పతకల హారతి, మధ్యాహ్న హారతి, సంధ్యా హారతి, రాత్రి హారతి, స్వామివారికి కళ్యాణ మహోత్సవం, స్వామివారికి ఊరేగింపు ఉంటుంది. రాత్రికి స్వామి ఏకాంత సేవ కూడా కార్యక్రమం ఉంటుంది. అన్ని కూడా అందరూ భక్తులు వచ్చేసి ఈ యొక్క స్వామి దర్శనం చేసుకొని స్వామి సీతారామచంద్ర పట్టచంద్ర సమేత శ్రీరామచంద్ర స్వామి పాత్రలు అందరూ భక్తులందరూ కూడా తీర్థపాత్ర స్వీకరించి స్వామి వారికి పాత్ర అవుతారని ప్రార్థిస్తున్నాం. శ్రీరామనవమి అంటే ప్రసాదాలు వడపప్పు పానకాలు ఎందుకు పెడతారు సార్? ఈ యొక్క వసంత ఋతువులో ముద్గలం అంటే పెసరపప్పు. ఈ పెసరపప్పు అందరికి కూడా వేడి కాలం కాబట్టి అందరికి శీతలంగా మన మనస్సు దేహాన్ని శీతలంగా ఉండాలి కాబట్టి అందరికి పానకము వడపప్పు తింటే కన్నా అందరికీ ఉత్సాహంగా ఆనందంగా ఉంటారని చెప్పి ఆ యొక్క శాస్త్ర పురాణం చెప్తుంది. అందుకని అందరికి ప్రతి శ్రీరామ మహోత్సవానికి రాముడితో పాటు మనలందరికీ కూడా యొక్క పెసరపప్పు పానకం తాగడం పెసరపప్పు తినడం ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి శ్రీరామనవమి ఇక్కడ చేస్తున్నారు? మామూలుగా 32 సంవత్సరాల నుంచి కూడా ఈ సీతారామ కళ్యాణం జరుగుతుంది. స్వామికి ప్రత్యేకంగా 25 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా కార్యక్రమం చేస్తున్నాము. భారీగా 3 అన్నదాన కార్యక్రమం, ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరికీ కూడా విశేష పూజా కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలు అందరూ భక్తులు చేసుకుంటూ విధివిడిగా ఉంటారు. వారి యొక్క భక్తులకు కోరికలు తీయడానికి స్వామి అనుగ్రహం ఎల్లవేళ అందరికీ మీద విషయం ఉంటుందని చెప్పుకోవచ్చు. గత 32 సంవత్సరాల నుంచి ఈ మందిరంలో ఇక్కడ శ్రీరామ కళ్యాణ ఉత్సవం చేయబడుతుంది. అశేష జనానికం ఇక్కడ చుట్టుముట్టున్న మన ఆనందనగర్ కాలనీ, వెంకటరమణ కాలనీ, ప్రేమ్నగర్, చింతల్ బస్తీ మరియు ఇతర దూరం ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఈ కళ్యాణ ఉత్సవం తిలకించడానికి వస్తుంటారు జనాలు. దాదాపు 2000 మంది మాకు ఇక్కడ వస్తారు. ప్రతిసారి 2000 మందికి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. తర్వాత అన్నప్రసాదాలు అన్ని పానకాలు అన్నీ అందించడం జరుగుతుంది. తర్వాత ఈ గుడి చిన్న గుడి తీసేసి పెద్ద గుడి కట్టిన తర్వాత ఇది మూడోది బ్రహ్మాండంగా, చాలా బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా మన ఎట్లా అయితే సీతారామ కళ్యాణము భద్రాచలంలో లేకుంటే అక్కడ కడపలో ఎట్లా అయితే చేస్తారో దానికంటే మించి ఇక్కడ చేస్తున్నాం మనము. ఈ ఏరియా చుట్టుముట్టులు ఎక్కడ ఇంత వైభవంగా జరగదు, మా దేవస్థానంలోనే జరుగుతుంది. మాకు ఇక్కడ ఉన్న ధర్మకర్తలు కానీ లేకుంటే మా కమిటీ మెంబర్ కానీ అందరూ సహకరించి, మా చైర్మన్ గారు మరియు అందరూ సహకరించి పెద్ద ఎత్తున దీన్ని దిగ్విజయం చేస్తారు. ఈరోజు పొద్దున అభిషేకాలు, తర్వాత శేషారతి అన్నీ అయిన తర్వాత ఇప్పుడు కళ్యాణం అయిన తర్వాత మళ్ళీ ఊరేగింపు అయినాక పవల సేవ కూడా ఉంటుంది. ఊరేగింపు ఎన్ని గంటలకు అవుతుంది? ఈరోజు 7:30, 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10-10:30 వరకు ముగిస్తాము. 4 బస్తుల మొత్తం బస్తీ వీధులలో తిరిగి ఆనందనగర్ కాలనీ ఈ వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మళ్ళీ దేవుని ఇక్కడ చేస్తాం. గత 32 సంవత్సరాల నుంచి మన దత్తసాయిబాబా దేవస్థానం వాళ్ళు, మేము కమిటీ మెంబర్స్ శ్రీరాముని కళ్యాణం జరిపిస్తున్నాము. ఇది ఎంతో వైభవంగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి శ్రీరాముని కళ్యాణం చూసి వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. ఈసారి ప్రతిసారి శ్రీరామనవమి కాకుండా ఈసారి శ్రీరామనవమి విశిష్టత ఏమిటంటే 530 సంవత్సరాల తర్వాత మన శ్రీరాముడి గుడి మనం కట్టుకొని మా గర్వంతో ఈసారి శ్రీరాముని కళ్యాణం చేసుకుంటాం. ఇది చాలా ఈ సంవత్సరం శ్రీరాముని కళ్యాణం చాలా విశిష్టత చెందింది. అందుకని మేమందరం కూడా చాలా రుణపడి ఉన్నాము. ఈసారి ఇంకా చాలా వైభవంగా చేసుకుంటాం. అందరూ తప్పకుండా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, రాముల వారి కళ్యాణోత్సవం అంటే అసలు ఎందుకు జరుపుకుంటారు, ఏంటి అసలు ఈ రోజున? రాముని గారి కళ్యాణం అంటే ఆయన పుట్టినరోజు, మళ్ళీ మన అయోధ్యకి వాపసు వచ్చారు కాబట్టి ఆ రోజు కళ్యాణం, మళ్ళీ రాజాభిషేకం జరిగింది ఆయనకి. అందుకే శ్రీరాముని జయంతి చాలా ఘనంగా చేస్తారు. ఆయన పెళ్లి రోజు కూడా కాబట్టి చాలా ఘనంగా చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు. ఈ గుడి మాకు చాలా పవిత్రమైన గుడి, మా బాబాజీ గారి గుడి. ప్రతి సంవత్సరం చేస్తారు. మేము చాలా అదృష్టవంతులం. ఇలాంటి గుడిలో శ్రీరాముడి, సీతా అమ్మవారిది, లక్ష్మణ్ గారిది, హనుమంత్ గారిది అందరు కలిపి చాలా బాగా కళ్యాణం చేస్తారు. చాలా మంది వస్తారు ఇక్కడ. మేము చాలా అదృష్టవంతులు అండి.